ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణగండమని, ఆ బిడ్డ వల్ల మీకు ప్రాణగండమని, ఏ గండం లేకుండా బయటపడాలంటే మీరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకూడదని అబద్ధం చెప్పినందుకు నన్ను మన్నించండి బాబు. ఇలా ఎందుకు చేశారు పంతులు గారు? మీరు ఇలా తప్పుగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అక్క తమ్ముళ్ళని విడదీస్తే మీకేమొస్తుంది? నిజం చెప్పండి పంతులు గారు, మీకు ఈ ఆలోచన వచ్చుండదు. ఎవరో మీతో చెప్పించుంటారు. ఎవరు చెప్పించారు? నా భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాతో, నేను మీకు సహాయం చేస్తాను, మీరు నేను చెప్పినట్టుగా చెప్పండి అని చెప్పారు. నా భార్యను బతికించుకోవడం కోసం అది తప్పు అని తెలిసినా కూడా ఆ రోజు నేను తప్పు చేశాను. చేసిన తప్పుకు లోలోన కుంగిపోతూ ఎవరికి చెప్పుకోలేకపోయాను. చెప్పండి, తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు ఆ తప్పు చేయించిన వాళ్ళ పేరు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? చెప్పండి. మీ భార్య అలేఖ గారే అలా చెప్పమన్నారు. ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో అని తెలియని పరిస్థితుల్లో మీ మరదలు భూమి గారికి ఆమెకు జరిగిందంతా చెప్పాను. చెప్పారా? మరి భూమి మాతో ఒక మాట కూడా చెప్పలేదే? చెప్పుండదు బాబు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంచిది. మీ గురించి, మీ కుటుంబం గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తుంది. మీకు మంచి చేస్తే ప్రోత్సహిస్తుంది, చెడు చేయాలని చూస్తే మందలిస్తుంది. ఆ అమ్మాయి మంచితనం గురించి మీకు నిజం చెప్పి, మీకు మీ భార్యకు గొడవలు పెట్టడం ఇష్టం లేక మీకు నిజం చెప్పి ఉండదు బాబు. వస్తాను బాబు. అలక్యా, అనయ్య, అనయ్య, అలక్యా, అనయ్య, అలక్యా, అలక్యా, అనయ్య. ఏంటి బావా? బావా, ఎందుకిలా చేశావు? ఇంకా ఏం చేద్దామనుకుంటున్నావు? మారవా నువ్వు? ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూనే ఉంటావా? ఒకసారి తప్పు చేసావు, క్షమించాను. మరోసారి తప్పు చేసావు, భరించాను. నిన్ను వద్దనుకుని కూడా నా తమ్ముడు మాట, మా అక్క మాట కాదని లేక నిన్ను ఆ రోజు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చాను. అలాంటిది ఈ రోజు మా అక్క తమ్ముళ్ళ మధ్య దూరం పెంచాలని చూస్తావా? మమ్మల్ని దూరం చేయడానికి ఆ పంతులు గారి అవసరాన్ని అడ్డంగా పెట్టుకుని వాడుకుంటావా? నిన్ను ఛీ! బావా, నేనేం చేశాను? నోర్మై! ఇంకా ఏమీ తెలియనట్టుగా నటించకు. నువ్వేం చేసావో నాకు తెలుసు. బావా, నీ బతుకంతా కూడా ఇంతేనా? మారతావు అనుకోవడం నా తప్పు. ఇలా మా ఉమ్మడి కుటుంబాన్ని విడిదేయాలని చూసే నీలాంటిది ఈ ఇంట్లో ఉండకూడదు. వెళ్ళిపో. ఈ క్షణమే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో. అది కాదు బావా, ఒక్కసారి అలా అనుకో. నా కుటుంబాన్ని విడిదీసే భార్య నాకు అవసరం లేదు. నీలాంటిది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పటి వరకు నేను నిన్ను క్షమించింది చాలు. వెళ్ళిపో, మర్యాదగా బయటికి వెళ్ళిపో. బావా, బావా, ఏయ్! మాట విను. ముయ్, నోరు ముయ్. ఇలా నువ్వు మాటలతో వినవే. అనయ్య, వద్దనే. నడు. బావగారు, ఆగండి. బావగారు, ఒక్క నిమిషం బావగారు, వదలండి ప్లీజ్ బావగారు. బావగారు, ఇప్పుడు తనని ఇంట్లో నుంచి బయటికి పంపించడం కరెక్ట్ కాదు. అసలు ఇంట్లో పరిస్థితులు బాలేవు. పైగా తను కడుపుతో ఉంది. ఇప్పుడు తనని ఇంట్లో నుంచి బయటికి పంపించారు అంటే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. భూమి, తను చేసే తప్పుల్ని క్షమిస్తూ ఇంట్లో ఉంచడం కన్నా
దీనిని బయటికి నెట్టేసి బయట వాళ్ళనే మాటలు భరించడమే మంచిది. లేదు బావగారు, ఇలాంటి సమయంలో అలేఖ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించొద్దు. ఎలాగో అటు శౌర్య పెళ్లి అనుకుంటున్నావు, ఆ పెళ్లిలో తను కూడా ఉండాలి. పైగా తను కడుపులో మీ బిడ్డ పెరుగుతున్నాడు, ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు. తల్లి తప్పు చేసిందని బిడ్డను కూడా శిక్షిస్తారా? వద్దు బావగారు, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఈ ఒక్కసారికి తనని క్షమించండి. ఎన్నిసార్లు క్షమించమంటావు? ఆ రోజు మీరు చెప్పారనే ఈ ఇంట్లోకి రానిచ్చాను. చూశారు కదా, మా అక్కని మమ్మల్ని విడిదేయాలని చూస్తోంది. ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే ఇంకెన్ని పాపాలు చేస్తుందో, ఇంకెంత మందిని దూరం చేయాలని చూస్తుందో. కడుపులో బిడ్డకి మాకు ముడిపెట్టేసి మా అక్క మొహం మేం చూడకూడదు, మా మొహం మా అక్క చూడకూడదని చెప్పింది. ఇంకా దీన్ని ఏమనాలి? ఇంకా ఇలాంటి దాన్ని భరించాలంటే నా వల్ల కాదు. పద నువ్వు, పద నువ్వు. బావగారు, 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 ఆగండి.